విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రమ. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరం అందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ఈ సంవత్సరం మనందరికీ ఏ విధంగా కలిసి వస్తుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు, దైవజ్ఞ డాక్టర్ నిట్టెల ఫణిభాస్కర్ శర్మ గురుగారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు కూడానండి. మీకు అలాగే మన విన్భక్తి ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం పేరు గురుగారు దేనితో స్టార్ట్ అవుతుంది? ఈ సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరము. పరాభవనామ సంవత్సరంలో రాజులు పరాభవులవుతారు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. అంటే మీకు ఆ పేరును బట్టే వచ్చేస్తుంది. క్రోధి, అలాగే విశ్వావసు, పరాభవ, ఇవన్నీ ఏంటి అంటే ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఇవి పూర్వం పురాణంలోకి వెళితే నారదుడు స్త్రీ రూపాన్ని పొందిన తర్వాత నారదుడికి కలిగినటువంటి సంతానంగా చెప్తారు ఈ 60 సంవత్సరాలని కూడా. అందులో ఒక్కొక్కటి ప్రతి సంవత్సరం కూడా అంటే ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదుత, ప్రజో, ఇవన్నీ కూడా వరుసగా వచ్చేటువంటి సంవత్సరాలన్నీ కూడా ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటాయి. ఆ పేరులో ఆంతర్యం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం పరాభవ. పరాభవ అంటే అందరికీ పరాభవం కాదు, పరిపాలించేటువంటి రాజులకి పరాభవం అని చెప్పి చెప్పడం జరిగింది. గ్రహస్థితి మరి ఎలా ఉండబోతుంది గురువుగారు? ఈ సంవత్సరంలో ప్రత్యేకించి గురుడు 3 రాశుల్లో సంచారం చేస్తారు. ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే. అంటే ఏదైనా ఒక సంవత్సరంలో గనక గురుడు 3 రాశుల్లో సంచారం చేస్తే, ప్రత్యేకించి ఈ సంవత్సరంలో ఏమవుతుంది, మిథునంలో గురుడు ఉంటారు. సంవత్సరం ప్రారంభం అంటే మార్చి 19 దగ్గర నుండి జూన్ 2 వరకు మిథునంలో గురుడు. జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు కర్కాటకంలో గురువు. అక్టోబర్ 30 నుండి సింహంలోకి గురుడు వెళుతున్నారు. దీన్ని ఒకే సంవత్సరంలో ఏకస్మిన్ వత్సరే జీవే రాశి త్రయముపాగతే, 3 రాశుల్లో సంచరించడం అనేటువంటిది ఒక రకమైనటువంటి దేశారిష్ట యోగంగా చెప్పారు. ఈ దేశారిష్ట యోగాల్లో ఏమవుతాయి, ఒకేసారి ధరలు పెరిగిపోవడము, ఒకేసారి పతనం అయిపోతూ ఉండడము, ఒకేసారి ఏదైనా ఉద్రిక్త వాతావరణం ఏర్పడము, ఒకేసారి చల్లబడిపోతూ ఉండడం, ఇలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం, వెనక్కి వచ్చేయడం, ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం, వెనక్కి వచ్చేయడం, ఇటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అని చెప్పడం జరిగింది. అలాగే శనేశ్వరుడు ఈ సంవత్సరం మొత్తము కూడా మీనంలోనే ఉన్నారు. పెద్ద మార్పు ఏమిలా, ఆయన వక్రించినా లేకపోతే అతిచారంలో ఉన్నా మీనంలోనే ఉంటారు కాబట్టి ఇబ్బంది లేదు. రాహువు మారబోతూ ఉన్నారు. రాహువు కుంభం నుండి డిసెంబర్ నెలలో 8వ తారీఖున మకరంలోకి వస్తారు. మకర రాశిలో ఉండేటువంటి రాహువు మంచివారే కాబట్టి ఈ సంవత్సరంలో ఈ దీర్ఘ సంచార గ్రహాలను బట్టే మనం ఫలితాన్ని అంచనా వేస్తాం. అలాగే ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. తప్పకుండా. గురుగారు, ఉగాది నుంచి కొత్త సంవత్సరం అంతా ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ధనురాశి వారికి పరాభవనామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 6. అలాగే ఈ సంవత్సరంలో ధనురాశి వారికి జూన్ 2వ తారీఖు వరకు కూడాను గురుడు 7వ స్థానమందు లోహమూర్తి, తదుపరి 8వ స్థానమందు అంటే అష్టమ గురుడిగా ఆయన సువర్ణమూర్తిగా సంచారం చేయబోతూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానమందు అంటే 4వ స్థానమందు లోహమూర్తిగా సంచరిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో రాహుకేతువులు డిసెంబర్ 8వ తారీఖు వరకు కూడా 4, 10 స్థానాల్లో తామ్రమూర్తుల కింద 3, 9 స్థానాల్లో తామ్రమూర్తుల కింద సంచారం చేస్తారు. ఆ తదుపరి 2వ స్థానమందు అలాగే 8వ స్థానమందు వారు లోహమూర్తులుగా సంచారం చేయబోతూ ఉన్నారు. ఇక్కడ ధనురాశి వారికి ఏంటి అంటే ప్రధానమైనటువంటి లాభము 2వ స్థానంలో అంటే మకర రాశిలో రాహువు సంచారం చేయడము ఈ సంవత్సరం మొత్తం మీద యోగించేటువంటి అంశం అది. అయితే ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీరికి అర్ధాష్టమ శని ఉన్నది. మనం ఈ మూర్తిమంతాలు ఎందుకు చెప్తాము అంటే ఆ పలానా మూర్తిత్వాన్ని బట్టే గోచారంలో ఒక గ్రహం ఎంత బలంగా ఉంది అనేటువంటి స్థితిని మనం తెలుసుకుంటాం. కాబట్టి ఈ మూర్తిత్వం అనేటువంటిది అంత ఇంపార్టెంట్. అలాగే ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం మొత్తం మీద పరిశీలన చేస్తే గురుబలం అనేటువంటిది వచ్చినది గత సంవత్సరం, కానీ మరలా గురుడు అతిచారంలోనూ వక్రంలోనూ ముందుకి వెనక్కి వెళ్ళడం వల్ల సరైనటువంటి బలం రాలా. అలాగే ఆయనకు వచ్చినటువంటి మూర్తిత్వం కూడా లోహమూర్తి అవ్వడం వల్ల పూర్తి స్థాయిలో ఫలితం రాలా. మరి ఈసారి చూడండి, చాలామంది నన్ను అడుగుతారు, ఏమంటే ధనురాశి వాళ్ళకి మంచి ఉంటే మంచి జరగట్లేదు, చెడు ఉంటే 100% జరిగిపోతుందండి, ఏంటంటే మా మీద ఈ కక్ష అని అడుగుతూ ఉంటారు.
కామెంట్స్ పెట్టే వాళ్ళు ధనుసు రాశి వారు ఎక్కువ ఉంటారు, ఎక్కువ మంది గురువు గారు. ఉంటారు. అవును. ఇక్కడ మీరు గమనించండి, ఇప్పుడు మంచి చేసేటువంటి స్థానంలో ఆయన లోహమూర్తిగా వచ్చాడు, చెడు చేసేటువంటి స్థానంలో ఆయన సువర్ణమూర్తిగా వస్తున్నాడు. అంటే 100% ఆయన ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. శనేశ్వరుడు కూడా లోహమూర్తిగానే ఉన్నారు ఇక్కడ. కాబట్టి మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, అష్టమ గురుడు అర్ధాష్టమ శని. గోచారంలో ఒక శ్లోకం చెప్తారు, ద్వాదశాష్టమ జన్మస్థ శన్యర్ కంగారక గురువు అని. అంటే 8లో గురువు ఉండడం, 4లో శని ఉండడం అనేటువంటిది అది అంత మంచిది కాదు. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఫలితాన్ని మీరు మంచి చెడు పక్కన పెట్టి కాలం స్వరూపం ఎలా ఉంది మీరు గమనించి జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేయండి. అందుకనే నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను. చౌరాగ్ని నృపభీతిశ్చ గాత్ర గాంభీర్య నాశనం అన్నారు. ఈ గ్రహస్థితి ధనురాశి వారిని చోర అంటే ఏదైనా మీ ముఖ్యమైనటువంటి వస్తువులు ఎవరైనా దొంగిలించడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అగ్నిహి అంటే ఏదైనా నిప్పు వల్ల కానీ కరెంటు వల్ల కానీ ఇబ్బందులు కలిగేలా చూస్తుంది. నృపభీతిశ్చ, నృపులు అంటే మీ పై ఉన్నటువంటి అధికారులు కానీ పరిపాలించేటువంటి నాయకులు కానీ రాజుల వల్ల కానీ ఇబ్బంది వాటిల్లేయడానికి అవకాశం ఉంటుంది. చోర అగ్ని నృపభీతిశ్చ, ఈ మూడిటి వల్ల భయము అనేటువంటిది కలుగుతుంది. గాత్ర గాంభీర్య నాశనం అన్నాడు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు అర్ధాష్టమ శని వల్ల ఏమవుతుంది? గాంభీర్య నాశనము. అంటే అంత గంభీరంగా ఉండలేకపోతారు. గతంలో ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఇవి ఒడిదుడుకులు వచ్చినా సరే తట్టుకుని నిలబడ్డటువంటి పరిస్థితుల్లో ఆ గాంభీర్యాన్ని మీరు ముఖంలో ప్రదర్శన చేస్తూ ఉండేటువంటి తరుణంలో ఇప్పుడు ఆ గంభీర్యాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని గురుడు కలగజేస్తాడు అన్నాడు. అంటే ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు వల్ల వచ్చే ఇబ్బంది. ఇక్కడ ఇంకొక మంచి ఉంది. ఏం మంచి అండి అంటే జూన్ 2 వరకు మీకు గురుబలం ఉంది. జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు మాత్రమే ఈ అష్టమ గురుని యొక్క సంచారం ఉన్నది. అక్టోబర్ 30 దాటిపోతే మరలా గురుడు 9వ స్థానానికి వెళ్ళిపోతారు. ఇది ఒక మంచి విషయం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే జూన్ 2 దగ్గర నుండి అక్టోబర్ 30 వరకు నేను పైన చెప్పినటువంటి చోరా అంటే మన సెల్ ఫోన్ల దగ్గర నుండి అంటే మా ఫోన్లు, బళ్ళు, ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ల్యాప్టాప్లు, గ్యాడ్జెట్స్ ఇవి ఏవి కూడా దొంగిలించకుండా ఎవరు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే విద్యుత్తు లేదా ఈ ఎలక్ట్రిక్ అగ్ని వీటికి సంబంధించినటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. పై అధికారులతోటి సమస్య లేకుండా చూసుకోవాలి. ఇది కేవలం 3 నెలలు మీరు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంటే జూన్ నుండి అక్టోబర్ 30 నవంబర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక విషయం. అర్ధాష్టమ శని ఏం చేస్తున్నారండి? వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హానికృత్ అన్నారు. అసలు ఇంటికి రావాలి అనేటువంటి మనస్థితిని శని కల్పించడం. ఎంతసేపు కూడా మనం ఇంటికి దూరంగానే ఉందాం, లేదా మనం ఆఫీసులో కూర్చుందాం, లేదా పలానా ఊరు వెళ్దాం, పలానా తీర్థయాత్రకి వెళ్దాం, పలానా క్షేత్రానికి వెళ్దాం, ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం. రాత్రి చాలా లేటుగా వస్తాడు ఇంటికి, పొద్దున్నే గమ్మున వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో ఉండడానికి ఇబ్బంది, అంటే ఇంట్లో ఉండడానికి మనసు అంగీకరించదు. కారణం ఏమై ఉంటుంది? కుటుంబ సమస్యలు అయి ఉండొచ్చు, లేదా ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క పరిస్థితులు అయి ఉండొచ్చు. అవన్నీ మనసుకు తీసుకోలేక అసలు మన ఇంటికి రాకుండా ఉంటే చాలు అన్న దృక్పథంతో ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు వాతావరణం ఉంటుంది. దాన్ని ఈ శనేశ్వరుడు కలగజేస్తాడు. మరి ఈ సంవత్సరంలో పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి వారు, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, ఇటువంటి వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇదంతా నాణానికి ఒకవైపు. గోచారం జాతకంలో దశాంతర దశలు బాగున్నాయి అనుకోండి, ధనురాశి వారికి అసలు ఈ గోచార పరిస్థితులు కనబడవు. ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉంటాయి. కారణం ఏంటి అంటే జాతకంలో మంచి దశ నడుస్తోంది అంటే ఈ గోచారాన్ని అది ఓవర్కమ్ చేసేస్తుంది. ఇంకొక పాజిటివ్ విషయం ఏంటి అంటే రాహు యోగించడం. డిసెంబర్ వరకు అంటే ఇందాక చెప్పినట్టు జూన్ నుండి అక్టోబర్ వరకు గురుడు ఇబ్బంది పెడితే మీకు డిసెంబర్ దగ్గర నుండి రాహు యోగించడాన్ని గమనించవచ్చు. 2వ స్థానంలో రాహు విపరీతమైనటువంటి యోగానికి కారణమవుతారు. సౌభాగ్య, భాగ్యం, ఆరోగ్యం, అర్ధలాభం, యశస్కరం అన్నది శాస్త్రం. సంవత్సరం మొత్తంలో కోల్పోయినటువంటి డబ్బును కేవలం 3 నెలల్లో రాహు ఇస్తాడు. అంటే డిసెంబర్ నుండి మళ్ళా ఉగాది లోపల రాహు ఇచ్చేస్తారు. కాబట్టి ఈ ధనురాశి వారు ఈ విషయాలన్నీ అంటే ఈ సైకిల్ ఎలా ఉన్నది, ఈ టైం ఎలా ఉన్నది అని దృష్టిలో పెట్టుకుంటే ఆ టైంకి అనుకూలంగా అంటే సమయానుకూలంగా వెళ్ళగలుగుతారు. జూన్ 2 వరకు గ్రహస్థితి అనుకూలము, అక్టోబర్ 30 వరకు ప్రతికూలము, అక్టోబర్ 30 నుండి మరలా అనుకూలము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ సంవత్సరాన్ని చాలా ఈజీగా దాటగలుగుతారు. అలాగే గురుగారు సంవత్సరం మొత్తం ధనుసు రాశి వారు చేసుకోవాల్సిన రెమెడీ ఏదైనా ఉంటే చెప్తారా? ప్రత్యేకించి రెమెడీల విషయంలో
జపాలు చాలా మంచివి. వీలుంటే ఈ సంవత్సరం ప్రారంభంలోనే గోచార పరంగా శనేశ్వరుడికి జపము, అలాగే జూన్ నెలలో గురుడికి జపము. జపం అంటే చాలామంది బీజాక్షరాలు చదువుతున్నారు, అలా కాకుండా మూలమంత్ర జపం చేయించుకుని, అంటే గురుడికి 16,000 శనికి 19,000 జపం చేయించుకుని తత్సంబంధమైనటువంటి ధాన్యాన్ని, వస్తువుల్ని, వీటన్నిటినీ కూడా దానం చేస్తూ ఉండడము. అలాగే శని ప్రదోష వ్రతాన్ని, అంటే శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి చండీశ్వర ప్రదక్షిణ చేసి, నంది దగ్గర దీపారాధన చేసి, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం. అలాగే శనివారం కుదరకపోతే సోమవారం ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టడం లాంటివి చేయడం ద్వారా ఈ రాశి వారికి మంచి జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే ప్రతిరోజు కూడా రుద్ర కవచాన్ని పారాయణ చేస్తే కూడా చాలా మంచిది.